అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే 2BHK కేటాయింపులు పూర్తి చేశాం. 99 రోజుల ప్రణాళికల్లో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ, త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, జూన్ నాటికి మరో 1 లక్ష పూర్తి. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. దాని గురించి చూస్తున్నాం. అలాగే ఇంధన సరఫరాపై ప్రభుత్వం భరోసా, న్యూఢిల్లీ న్యూస్ చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్పేది వినకుండా వెళ్ళిపోతే ఎలా, పేదల సంక్షేమంపై వివరిస్తుంటే పట్టదా, బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్. సెకండ్ పేజ్, కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై, 4 పేజీల లేఖ విడుదల. 10 ఏళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు, ఇక రేవంత్ రెడ్డి పైనే నా పోరాటం. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు. హైదరాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. సో పెట్రోల్ కూడా కొన్ని చోట్ల నో స్టాక్ అని చెప్పేసి బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్, హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాము. పేది వినకుండా వెళ్ళిపోతే ఎలా, మొదటి పేజీదే కంటిన్యూషన్. అండ్ ఎందుకు ఈ వివక్ష వ్యాఖ్యలు, ఆయిల్ సంక్షోభంలో భారత్, ట్రంప్ మరో కీలక నిర్ణయం, ఇరాన్ భూభాగానికి సమీపంలో దళాల మోహరింపు, అందుబాటులో 2000 మంది ఎలైట్ బలగాలు, ఇరాన్పై యుద్ధం గెలిచాం, ఇరాన్ను సైనికంగా అంతమొందించాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాం, అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు, ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ, నిజామాబాద్ న్యూస్ చూస్తున్నాము. అలాగే BLOL గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం, ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన ముందస్తు మాక్ డ్రిల్, పర్యవేక్షించిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్. కామారెడ్డిలో న్యూస్ చూస్తున్నాము. పుకార్లు నమ్మొద్దు, ఇంధన కొరత లేదు, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే 60 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. హాసన్నాబాద్లో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, కొడంగల్ కడ అధికారి వెంకట్ రెడ్డి. 7th పేజ్లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పేజ్లో షేన్ వాన్ మాస్టర్ మైండ్, రాజస్థాన్ రాయల్స్ నుంచి 460 కోట్లు, నల్లగా ఉన్నందుకు నన్ను కాలియా అని అవమానించారు అంటూ మాజీ క్రికెటర్ ఆవేదన. రాజస్థాన్ రాయల్స్కు కొత్త యాజమాన్యం, కెప్టెన్గా యశస్వి జైస్వాల్, జట్లో కీలక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు. ఫిలిమి పేజ్ చూస్తున్నాము. ఇన్స్టాలోకి అన్నా కొణిదెల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అన్నా కొణిదెలగా మారింది. సో ఇన్స్టాగ్రామ్లో ఆమె ఖాతా ప్రారంభించగానే అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అలాగే పెద్ది షూటింగ్లో రామ్ చరణ్కు స్వల్ప గాయం, పాత వీడియోలతో కుట్ర, యాంకర్ శ్రవంతి సంచలన వివరణ. హైదరాబాద్లో వారణాసి నిర్మాణం, రాజమౌళి మూవీ కోసం భారీ సెట్టింగ్, దురంధర్ 2 కలెక్షన్స్ సునామీ. చూసారు కదా ఈరోజు వార్తలు. అలాగే మీకు మీ బిజినెస్ సంబంధించిన ఏ అడ్వర్టైజ్మెంట్స్ అయినా మేము చేస్తామండి. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా. అలాగే మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కోసం కూడా స్క్రీన్ పైన కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇవి ఇవాళ వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.